నమస్తే. హాయ్. మీ అందరూ పాపం చాలామంది అన్వేషణ అనవసరంగా మత విద్వేషాల్లో ఇలా కొట్టాడు పాపం ఆటగాడు అది ఇది అని చెప్పి చాలామంది మెసేజ్‌లు మీరు అనుకుంటున్నారు. ఓకే. అది నిజమే. కాకపోతే నన్ను ఎవ్వరు మత విద్వేషాల్లో ఇరికించలేదండి. కావాలని నేనే వచ్చాను. అసలు మత విద్వేషాల మీద అవేర్‌నెస్ చేయడం నా ఎజెండా. యాక్చువల్‌గా అసలు గేమ్ ప్లాన్ ఎలా స్టార్ట్ అయింది, ఎప్పుడు స్టార్ట్ అయిందంటే నేను బెట్టింగ్ యాప్‌ల కోసం మీ అందరికీ తెలుసు. గడిచిన 6 సంవత్సరాలుగా పోరాడుతున్నాను. ఎందుకంటే దానివల్ల యువత యొక్క భవిష్యత్తు నాశనం అయిపోతుంది. దేశం నాశనం అయిపోతుంది. అది ఎజెండా. సో యువత బాగుండాలి, దేశానికి వెన్నెముక అనే ఉద్దేశం నాకుంది కాబట్టి దానికోసం అయిపోయింది. అయితే లాస్ట్ ఇయర్ నేను ఈ ఈ బెట్టింగ్ కోసం నేను 90 రోజులు వీడియోలు చేశాను. మీ అందరికీ గుర్తుంది. ఈ 90 రోజుల వీడియోలో ఏముందండి, ఒక వీడియో బెట్టింగ్ అయిపోయింది. ఒక వీడియో మహా అయితే బెట్టింగ్ ఆడద్దు 2 వీడియో. కానీ 90 రోజులు చేయాలంటే డేటా కావాలి. డేటా కావాలంటే చాలా అందరితో మాట్లాడాలి. వాడివేంటి, వీడేంటి, ఈ క్రియేటర్ ఎంత చేశారు, వీడు ఏ యాప్ చేశాడు, వీడు ఏజెంట్ ఎవడు, వీడు బినామీ. అసలు ఈ డేటా కలెక్ట్ చేసే క్రమంలో నేను ఒక బటన్ టచ్ చేశాను. అదే సనాతన ధర్మం. ఆ బ్యాచ్, బత్తాయి బ్యాచ్. ఈ నాకు అర్థం లేదు. సనాతన ధర్మం అదేంటి అంటే మామూలుగా నాకు చిన్న బేసిక్ నాలెడ్జ్ ఉంది. సనాతన ధర్మం అంటే అది పురాతనమైన ధర్మం, హైందవ మతం, హిందూయిజం, సనాతనం, ఇదంతా ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉన్నా కూడా చిన్న ఐడియా ఉంది. సో వాళ్ళని అడిగాను, బ్రో మీరెవరు అంటే, బ్రో మీకు మాకు తేడా ఏంటి, నేను హిందువుని మీరు సనాతనం అంటున్నారు, తేడా ఏంటంటే ఏం లేదు బ్రో, మీరు హిందువు సెక్యులర్గా ఉన్నారు, కానీ మేము సనాతనం, మేము సెక్యులర్గా ఉండవు, మేము ఓన్లీ హిందూ మతాన్ని ఫోకస్ చేస్తాం, మిగతా మతాలను హేట్ చేస్తాము అన్నారు. ఇదేం నాకు అర్థం అవ్వలేదు బ్రో అంటే, అలాగా పరిచయం ఏర్పడింది అక్కడ. సో డేటా తీసుకున్నాను, డేటా ఇచ్చాను. సో డేటా తీసుకుని ఇప్పుడు అక్కడ ఆ బత్తాయిల బ్యాచ్లో నేను ఒక్క పర్సన్నే టార్గెట్ చేశాను. ఆ ఒక్క పర్సన్తోనే ఫ్రెండ్షిప్ చేసుకున్నాను. ఆ ఒక్క పర్సన్ దగ్గర నుంచి మొత్తం అంతా డేటా అంతా లాగాను. ఇప్పుడు ఇంత పెద్ద 88 మిలియన్ ఫాలోవర్స్ ఉన్న ఇంత పెద్ద క్రియేటర్ వెళ్ళి ఒక 50,000 ఫాలోవర్ ఉన్న క్రియేటర్తో రోజు మాట్లాడుతున్నారు అంటే, అది అబ్బాయి ఏమనుకున్నానంటే, అబ్బాయి వీడు మనల్ని నమ్మేశారు, మన మీద ప్రేమ చూపిస్తున్నారు అనుకున్నారు. ఓకే, వాళ్ళు ఏం చూపించినా, వాళ్ళకి ఏం చేసుకున్నా, బట్ ఎండ్ ఆఫ్ ద డే నాకు కావాల్సింది ఆ డేటా. అది ఏంటి అంటే వాళ్ళ ఎజెండా విధి విధానాలు తెలుసుకొని షాక్ అయ్యా. ఎంత షాక్ అంటే, వీళ్ళ ఎజెండా ఏంటంటే రానున్న రోజుల్లో మత విద్వేషాలు రెచ్చగొట్టడం. ఈ సనాతనం అనే బ్యాచ్ ఏదైతే ఉందో, ఈ బత్తాయి బ్యాచ్ మత విద్వేషాలు రెచ్చగొట్టడం. ఎందుకు రెచ్చగొడుతున్నారు అని నేను అడిగితే, మా హిందూ మతాన్ని కాపాడాలి అని అన్నా. నాకు అర్థం అవ్వలేదు. ఓకే, ఇదైతే ఇంట్రెస్టింగ్గా టాపిక్ ఉంది, ముందు బెట్టింగ్ యాప్ అవ్వని వీళ్ళందరినీ అని చెప్పి, ఈ బెట్టింగ్ యాప్ జరుగుతున్నప్పుడే వీళ్ళందరినీ ట్రాప్ వేసి అసలు వాళ్ళని ఎంతగా ట్రాప్ కొట్టాను అంటే వాళ్ళకి కూడా మైండ్ ఇదైపోయింది. ఎందుకంటే ఫస్ట్ టైము సనాతన బెత్తాయి బ్యాచ్తో మాట్లాడేటప్పుడు రికార్డ్ చేసుకొని వీడియో పెట్టారు. సెకండ్ టైం మాట్లాడేటప్పుడు రికార్డ్ చేసి వీడియో పెట్టేశారు యూట్యూబ్లో. థర్డ్ టైం మాట్లాడేటప్పుడు వీడియో చేసి పెట్టేశారు ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లో. ఫోర్త్ టైం మాట్లాడేటప్పుడు రికార్డ్ చేసి వీడియో పెట్టేశారు. మరి ఫిఫ్త్ టైం నేను మాట్లాడేటప్పుడు మీరు వీడియో చేసి రికార్డ్ పెట్టుకుంటారని తెలుసు కదా. కామన్ సెన్స్ ఉన్నవాడు, చిన్న నాలెడ్జ్ ఉన్నవాడు, అయినా నేను ఎందుకు మాట్లాడుతున్నాను వాళ్ళతో రిపీట్గా అంటే వాళ్ళు రికార్డ్ చేసుకుంటున్నారని తెలుసు, నేను స్టఫ్ ఇస్తున్నానని కూడా తెలుసు. కానీ బట్ నాకు కావాల్సింది వాళ్ళ దగ్గర నుంచి డేటా. నా డేటా వదిలేండి, నేను ఏమైపోయినా నాకు అనవసరం. దేశం యొక్క భవిష్యత్తు, యువత యొక్క భవిష్యత్తు ముఖ్యం. సో ఇలా మాట్లాడుతున్న క్రమంలో మీరు విన్నారే 14 ఏళ్ల రేపు అనే ఆ కాన్సెప్ట్ అప్పుడు బయటపడింది. ఇప్పుడు బెట్టింగ్ యాప్ అప్పుడు బయట మాట్లాడితే వాళ్ళు ఇప్పుడు తీసుకొచ్చారు అన్నీ. అసలు మీరు నమ్మరు, నా ఆనందానికి హద్దులు లేవు. నేను వేసుకున్న ప్లాన్కి దేవుడు పైనుంచి దీవించినట్లు అయింది నాకు. అది మనం ఏదైనా నిస్వార్థంగా ప్రజల కోసం మనం పోరాడుతున్నప్పుడు పంచభూతాలతో పాటు మొత్తం అన్నీ నీకు అనుకూలంగా ఉంటాయి. ఇక్కడ మీరు నోటీస్ చేయాల్సింది జాగ్రత్తగా వినండి. అయితే వీళ్ళ ఎజెండా అనేది నాకు చెప్పారు. సో దీనివల్ల నోటీస్ చేస్తే యువత భవిష్యత్తు నాశనం అయిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ యువత మనసుల్లో ఈ మత విద్వేషం అనేది ఉండకూడదు. ఎందుకంటే యువత మనసు ఎప్పుడు ఆవేశంగా ఉంటుంది, ఉద్రేకంగా ఉంటుంది. ఆ ఉద్రేకమైన ఆవేశమైన మనసుని వీళ్ళు మత విద్వేషాలతో నింపాలని ప్లాన్. వీళ్ళు ఎక్కువగా ఇన్స్టాగ్రామ్లోనే ఉన్నారు. మీరు చూసుకుంటే యూట్యూబ్ ఒప్పుకోదు. ఇది యూట్యూబ్కి గైడ్లైన్స్ ప్రకారం, యూట్యూబ్ గూగుల్ కదా, ఈ యూట్యూబ్లో రిలీజియన్ ఫ్యాక్ట్ మీద డబ్బులు రావు, సజెషను చేయదు. రిలీజియన్ మీద నువ్వు ఏం చేసినా యూట్యూబ్ ముందు పుష్ చేయదు, వ్యాపారం చేసుకోదు. ఎందుకంటే యూట్యూబ్ ఒక వ్యాపారస్తుడు, ఆడు బాగా చేసుకుంటాడు. ఇన్స్టాగ్రామ్ నో మనీ, జస్ట్ ఈ చెత్త అంతా ఉంటుంది.
దానికి తోడు ఫేస్బుక్ అంతే, ఇన్స్టాగ్రామ్ అమ్మ కాబట్టి అది అంతే, అక్కడ కూడా ఏజ్డ్ పీపుల్ ఉంటారు. సో వీళ్ళు అది పెట్టుకున్నారు ఈ మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి. సో నాకు బాగా వీళ్ళని ఈ సంవత్సరం 2025 నుంచి 2026 వరకు మీరు అనుకున్నట్లు మీరు ఇప్పుడు మార్కెట్లో ఎవరైతే బత్తాయిలు ఉన్నారో మత విద్వేషాలు రెచ్చగొట్టే బ్యాచ్ అందరితోనే మాట్లాడు, ఫోన్లు చేసే నేను డేటా ఇచ్చాను. ఇంకా మార్కెట్లో తక్కువ ఆడియో లీక్స్ అని వచ్చాయి. నేను ఇచ్చింది ఇంకా చాలా ఉన్నాయి, ఇంకా చాలా చాలా ఉన్నాయి. అసలు మీరు అన్బిలీవబుల్ అయిపోతారు. అవన్నీ మార్కెట్లోకి ఎప్పుడు వస్తాయో దేవుడికి ఎరుక, కానీ బట్ వస్తాయి అవన్నీ నేను ఇచ్చినవి. అయితే వాళ్ళు మాట్లాడుకుంటున్నారు అంతే, వాళ్ళు రికార్డ్ ఇప్పుడు మార్కెట్లో ఒక 500 వీడియోలు ఉన్నాయి ఆడియో లీక్స్ అని. ఏమి ఇక్కడ ఎర్రిపప్ప అని రాసింది దాని ఉద్దుటి మీద, మీరు మామూలుగా అడుగుతున్నాను. 500 వీడియోలు అవతల వాళ్ళు రికార్డ్ చేసుకుంటున్నారని తెలిసి నువ్వు ఎలా మాట్లాడతావు అనే విషయాన్ని నన్ను చాలామంది శ్రేయోభిలాషులు మీకు తెలియదు నా గేమ్ ప్లాన్, మీకు తెలియదు అని చెప్పాను. సో వాళ్ళు రికార్డ్ చేసుకుంటున్నారని తెలిసిన వాళ్ళతో మాట్లాడి నేను మొత్తం అంతా డేటా తీసుకొచ్చాను, బాగానే ఉంది. సో బత్తాయిల్ని ఈజీగా కొట్టాలి అనుకున్నాను. కాకపోతే ఇక్కడ ఏమైందంటే నేను ఈ బంగ్లాదేశ్ గొడవలతో ఎంటర్ అవుదాం అనుకున్నాను. బంగ్లాదేశ్ గొడవలు వీళ్ళు బత్తాయిలు అక్కడ బంగ్లాదేశ్ మీద ప్రేమ దోమ కాదు, అక్కడ ఉన్నది ముస్లిం. నేను చెప్పాను కదా వీళ్ళు ఏం చెప్పారు అనేది, వీళ్ళ ఎజెండా ఏంటి, వీళ్ళ విధానాలు ఏంటి, వీళ్ళకి ఫండ్ ఎక్కడి నుంచి వస్తుంది, వీళ్ళ వెనకాతలు ఎవరెవరు ఉన్నారు. పాపం చిన్న అబ్బాయికి ఏం తెలియదు, ఇన్నోసెంట్, ఈ సచ్ ఇన్నోసెంట్. వాడిని నేను ట్రాప్కోలేదు. 130 దేశాలు తిరిగానండి. దొంగలు ఎక్కడున్నారో ఒక సిఐడికి ఉండాల్సిన నాలెడ్జ్ నాకు ఉంటుంది. ఎందుకంటే అది మాకు ప్రకృతి నేర్పిస్తుంది. ట్రావెలింగ్ చేసే క్రమంలో మేము శత్రువుల్ని, ఎందుకంటే మాఫియా అడ్డాలకు వెళ్తాం, చాలా భయంకరమైన ప్లేసెస్కి వెళ్తాం, వరల్డ్స్ డేంజరస్ ప్లేసులు అన్ని ప్లేసులకి నేను వెళ్ళాను. ఎలా వెళ్ళాను అంటే ఆ నాలెడ్జ్ లేకపోతే వెళ్ళలేం కదా, బలైపోతాం కదా. మాఫియా తాలిబాన్లో చూసుకున్న తాలిబాన్లు ఏంటి, ఒకటేంటి మనం చేసిన ఈ 6 సంవత్సరాల్లో నేను చాలా విధ్వంసాలు సృష్టించాను ట్రావెలింగ్లో. సో ఎంత నాలెడ్జ్ ఉన్నవాడిని అబ్బాయిని ట్రాప్ చేసి మొత్తం డేటా అంతా తీసుకున్నాను. వాళ్ళ ఎజెండా హిందూ ముస్లింకి మత విద్వేషాలు రెచ్చగొట్టాలి, పక్కన క్రైస్తవుని టార్గెట్ చేయాలి. ఇన్నోసెంట్ అని క్రైస్తవులు ఎప్పుడు ఇన్నోసెంట్గా ఉంటుంటారు, పాపం వాళ్ళ ఇన్నోసెంట్నెస్ని వీళ్ళు టార్గెట్ చేసుకుంటూ హిందూ ముస్లిం మీద మత విద్వేషం రెచ్చగొట్టడం వీళ్ళ ఎజెండా. సో ఇది నేను తెలుసుకున్నాను. వెంటనే తెలుసుకున్నాక ఆ బంగ్లాదేశ్ గొడవలతో ఎంటర్ అయిపోదాం అనుకున్నాను. కాకపోతే అమ్మ నాన్న నాతో ఉన్నారు కంబోడియా దేశంలోని. సో ఇది రైట్ టైం కాదు, ముందు వాళ్ళు ఉంటే అవ్వదు కదా, ఎందుకంటే వాళ్ళు వెళ్ళిపోవడం ప్రశాంత్. వాళ్ళు ఇలా వెళ్ళేసరికి నాకు వాళ్ళు ఇంకా వెళ్ళట్లేదు, ఇంకా రేపు ఫ్లైట్ ఎక్కుతారని శివాజీ ఇష్యూ స్టార్ట్ అయింది. అమ్మ ఇదేదో నాకు వర్కౌట్ అయ్యేలాగా ఉందని నేను బాగా ట్రాక్ చేశాను. ఇది ఎలా ఉపయోగపడుతుంది అని అనుకున్నాను. ఆల్రెడీ నేను రేపుల కోసం మాట్లాడుతున్నాను చాలా రోజుల నుంచి. సో దీన్ని మిక్స్ చేద్దాం. ఎప్పుడో 6 సంవత్సరాల క్రితం గరికపాటి గారు అన్నారు. ఆ గరికపాటి గారు అన్నది ఇదంతా కలిపి నేను తీసుకొచ్చాను. సో మీరు చూసుకుంటే గరికపాటి గారు ఏమన్నారు అంటే 6 సంవత్సరాల క్రితం చిన్నపిల్లలు ఆడపిల్లలు బట్టలు వేసుకునే విధానం చూస్తే మాకు 3 వస్తుంది, పెద్దవాడిని నాకే 3 వస్తుంది, కాబట్టి యువతకు రావడంలో తప్పేం లేదు అని అన్నారు. సో అది నాకు తప్పు అనిపించింది. ముసలి వాళ్ళకి చిన్నపిల్లలు చూస్తే మనవరాలు వయసు ఉన్న వాళ్ళని చూస్తే తల్లిలాగా చెల్లిలాగా చూడాలి. నీకు 3 వస్తుంది అంటే అక్కడ నీ చూసే చూపు విధానం తప్పుగా ఉంది, అంతే కదా. సో నేను దాన్ని పట్టుకొని ముందుకు వెళ్దాం అనుకున్నాను. అసలు గరికపాటి గారితో ముందు పెట్టి నేను వెళ్దాము అనుకున్నాను. ఎందుకంటే ఆయన ఇంకా చాలా మాట్లాడే క్రమంలో ఒక 100 తప్పులు ఉన్నాయని మాట్లాడిన అవన్నీ పట్టుకొని నేను ముందుకి తీసుకెళ్దాం నా బూతులతో అనుకున్నాను. కాకపోతే ఇక్కడ ఆయన ఒక వీడియో చేశారు. ఏమని అన్నారంటే, ఏమండి రేపులు జరగలేదా ఆ రోజుల్లోనే, త్రేతాయుగం ద్వాపరయుగంలోనే సీతాదేవి ద్రౌపదీదేవి ఏం టీషర్ట్లు వేసుకున్నారండి, ఆ రోజుల్లోనే రేపులు జరగలేదా అన్నారు. సో ఇక్కడ ఆయన బలాత్కారం జరగలేదా, అత్యాచారం జరగలేదా అన్నారు. ఇక్కడ గుర్తుపెట్టుకుంటే లేదా అని క్వశ్చన్ మార్క్, లేదా. కాకపోతే నేను దాన్ని ఇంగ్లీష్లో రేపు జరిగింది అన్నాను. సో జరిగింది అన్నాను. సో దీకి ఇంత విధ్వంసం సృష్టిస్తారు అనేది మీ ఊహకే వదిలేస్తుంది. అయితే అక్కడ పాయింట్ వీళ్ళు ఎన్నో వదిలేసి దాన్ని పట్టుకున్నారు. సీతాదేవిని నిజంగా నేను అనుకున్నది ఒకటి, దేవుడు నాకు ఇచ్చిన వరం ఒకటి. నేను ఏదైనా అవేర్నెస్ చేస్తే ఏదో 1-2 రోజులు చేసే వ్యక్తిని కాదు, జనంలోకి వెళ్ళాలి, జనం దానికోసం ఆలోచించాలి, జనం దానికోసం మాట్లాడాలి, దానికోసం కావాల్సిన మసాలా, ధనియాల పొడి, లవంగాల పొడి, యాలకుల పొడి, గరం మసాలా అన్నీ. ఎండ్ ఆఫ్ ద డే దేశం యొక్క భవిష్యత్తు ముఖ్యం అండి, యువత యొక్క భవిష్యత్తు ముఖ్యం. నేను ఏమైనా పర్వాలేదు, ఎందుకు అంటే నేను ఏమీ లేకుండా బట్టలతో సమాజం నుంచి ప్రపంచం మీదకి వచ్చాను. ఎందుకు మీ అందరికీ తెలిసిపోదామని.
అలాంటి వ్యక్తికి ఇంత ఇచ్చినాక కృతజ్ఞత మళ్ళీ సమాజానికి నేనేం ఇవ్వగలగాలి? ఇదే బెట్టింగ్ యాప్ని ఎవరు చేయలేంది 6 సంవత్సరాలుగా చేసి తెరదలోకాలకు పంపించాను బెట్టింగ్ కంపెనీలన్నీ. సో ఈ బెట్టింగ్ బ్యాచ్ అంతా ఈ మత విద్వేషాల్లో ఉన్నారని తెలుసుకున్నాను, దాని మీద పోరాడాను. సో ఇంకా ఈ గరికపాటి గారి ఇష్యూ ఏదైతే ఉందో ఆ ఇష్యూ కాస్త ఇటు సైడ్ డైవర్ట్ అయ్యింది. ఇంకా సీతాదేవి నేను చూశాను, లాయర్లు గారు గట్టా చెప్పాడు అందులో తప్పే ఉంది, అందులో అసలు తప్పే లేదు అన్నారు. తప్పు లేనప్పుడు వీళ్ళు తప్పు క్రియేట్ చేశారంటే దీన్ని ఎలాగైనా వాడుకోవాలి అని చెప్పి ఏముందండి ఆ విషయం అయినంటే బాబు లేదాకి లేఖికి చిన్న తప్పు నన్ను క్షమించండి నన్ను అంటే అయిపోయింది, మన్నించేస్తారు. ఎందుకంటే అది పెద్ద బూతు కూడా కాదు, నేనేం అనలేదు కూడా. సో దీన్ని నేను ఎలా వాడుకోవాలని ఆలోచించాను. వర్త్ మత విద్వేషాలు. కాకపోతే మత విద్వేషాల మీద నేను ఫోకస్ చేస్తే ఈ బత్తాయిలందరూ ఎవరు తట్టాబుట్ట సర్దేసుకుంటారు. నాకు అవేర్నెస్ ఇంపార్టెంట్, మత విద్వేషాల మీద ఎవరిని ఏమి అనడం ఇంపార్టెంట్ కాదు. సో ఇక్కడ నేను ఒక గేమ్ ప్లాన్ వేశాను. వీళ్ళు ఈ బత్తాయిలంతా నన్ను క్రిస్టియన్గా పోర్ట్రేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు కొన్ని వీడియోలో, కానీ ఎవరు చూడట్లేదు. వీళ్ళ ఎజెండా అదని నాకు తెలుసు. అయితే వీళ్ళ ఎజెండా ఇదని తెలిసినప్పుడు, వాళ్ళ విధి విధానాలు తెలిసినప్పుడు వాళ్ళతో ఆడుకోవడం చాలా చిటుకులో ఉన్న పని. వీళ్ళేమో పెద్ద చదువు సంధ్య లేని మత విద్వేషాలు రెచ్చగొట్టాలనే ఎజెండాతో ఉన్నవాళ్ళు. సో వెంటనే నేను ఏం చేశానంటే ఈ ప్లాన్ ఉపయోగించాను. నేను క్రిస్టియన్ అనే కదా, ఇప్పుడు నేను హిందువునని ప్రూవ్ చేసుకోగలిగితే ఈ ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది. అర్థమైందిరా బాబు? ఓకే ఓకే ఓకే. అలా కాదే, డబ్బులు ఇంపార్టెంట్. భుజీ జాగ్రత్తగా విను. విన్నారా? సో మీరు యాక్చువల్గా చూసుకుంటే వీళ్ళు ఇది చేస్తారని తెలిసి నేనే ఇచ్చేసాను. అదేంటని విషయం అంటే ఇక్కడే ముళ్ళుతోనే తీయాలి. మీకు అర్థమవుతుందా? వీళ్ళు ఏదైతే చేస్తారనుకుంటున్నారో అవన్నీ నేనే ముందుగానే ఇప్పుడు నేను ఎప్పుడైనా చదరంగం చెక్మేట్ చేసి మళ్ళీ గేమ్ ఆడతాను. అదే చెక్మేట్ అయిపోయి అయిపోయింది కదా గేమ్ అంటే, అయిపోయిన గేమ్లో నేను ఆడుకుంటూ ఉంటాను. అవేర్నెస్ ఎప్పుడు అలాగే చేయాలి. అయిపోతే 1-2 వీడియోలతో అయిపోతుంది కదా, జనం అందరూ అటు ఇటు వెళ్ళిపోతారు. అలా అని కాదు, ఇప్పుడు మత విద్వేషాల మీద నువ్వు అవేర్నెస్ చెయ్యాలి జనాన్ని. ఎందుకంటే ఇది మన సెక్యులర్ దేశం అబ్బాయి, ఈ దేశం మన అందరిది. ఇది నీదో ఆడదో కాదు, మనందరిది. అలా మనందరం కలిపి మన దేశాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి. చైనా లాంటి దేశాలకి ఎటువంటి ఆటంకాలు లేవు, మనకి ఎన్నో ఆటంకాలు, ఎన్నో ఇబ్బందులు, 4500 పార్టీలు, కుల గొడవలు, మత గొడవలు, ఇన్ని గొడవలతో దేశం ముందుకెళ్ళడం అసాధ్యం. దానికి తోడు ఈ బత్తాయిలు పుండి మీద కారం జల్లినట్లు యువత మనసుల్లో మత విద్వేషాలు రెచ్చగొట్టడం. సో దీన్ని మనం చేయొద్దా? అవేర్నెస్ చేయొద్దా? ప్రజలకు చూపించద్దా? సో నేను ఇలా వెళ్ళాను. సో దీనికి నేను బలయ్యానా అంటే అది మీ ఓకే వదిలేస్తాను. 70 లక్షల ఫాలోవర్స్ ఉన్నారు. ఇన్స్టాగ్రామ్లో 13 లక్షలు, యూట్యూబ్లో 2, ఫేస్బుక్లో 1.1. మరి ఇక్కడ దీన్ని బలైంది ఎవరో అని మీ ఓకే. చెత్తని క్లియర్ చేశాను అంతే, ఉన్న చెత్తని తీసేశాను. ఇది ఐఫోన్ ఇస్తాను అన్న బ్యాచ్ టైం అప్పుడు మీరు ఐఫోన్ ఇచ్చేస్తారని జాయిన్ అయిన బ్యాచ్ ఏముందో, మళ్ళీ ఒక ఐఫోన్ ఇస్తానంటే ఆ ఫాలోవర్స్ టాక్కమని వెళ్ళిపోతుంది. హర్ష చూడండి 20 మిలియన్ ఉన్నారు, నాకు 1 మిలియనే ఉన్నారు. అక్కడ 20 మిలియన్ అబ్బాయికి ఎలా వచ్చారు? అది ఇస్తాను, 50,000 రూపాయలు కట్ట తీసుకొని చూపించడం అవి. సో ఆ గేమ్ అనమాట. సో ఫాలోవర్స్ అవి చిట్టుకులో జుజుబి ఎంత చేస్తున్నాను ఫాలోవర్స్ కోసం నేను చేయలేను, జుజుబి మనకి ఓకే. అయితే అది సో ఈ కథ ఇలా జరుగుతున్నప్పుడు వెళ్ళాను, నేనే స్టఫ్ ఇచ్చాను. మార్కెట్లో మీరు విన్న వాయిస్ రికార్డులన్నీ నేను ఇచ్చినవి వాళ్ళు ఏతో క్రియేట్ చేసుకుని నేను ఇచ్చాను. తర్వాత ఈ 14 ఇయర్స్ అమ్మాయిది కావాలనే నేను స్టఫ్ అది వాళ్ళ దగ్గర ఉంది అది వాడతారని తెలిసి నేనే స్టఫ్. ఇప్పుడు ప్రూఫ్ మన దగ్గర ఎప్పుడో 2020 వీడియోలో చెల్లి అని వీడియో చేసినప్పుడు అది ఉన్నప్పుడు వీళ్ళు అది రెచ్చగొడతారని తెలిసినప్పుడు దేవుడు నాకు అన్నీ వరాలా ఇస్తున్నాడు, నాకు కావాల్సింది గబ్బు లేపడం. గబ్బు ఎంత లేపితే అంత ఉద్యమం నా ముందుకు వెళ్తుంది. వీళ్ళు మొదట్లోనే వీళ్ళు ఆపేసి ఉంటే నేను ఏం చేయలేను. అయినా నేను ఇంకో కొత్త దారులు ఎత్తుక్కుంటాను. గబ్బు లేపడానికి వచ్చినప్పుడు గబ్బు లేపకుండా నేను ఎలా వెళ్ళిపోతాను? సో బత్తాయిలు పని పట్టడానికి వచ్చి మొత్తం డేటా అంతా కలెక్ట్ చేసుకొని వీళ్ళ స్కెచ్లు, వీళ్ళ విధి విధానాలు, వీళ్ళ ఫండింగ్లు, వీళ్ళ వెనకాతలు ఏ గ్రూపులు ఉన్నాయి, ఏ ఆర్గనైజేషన్లు ఉన్నాయి, అన్ని డేటా తీసుకొని వచ్చినప్పుడు సో వీళ్ళు ప్రయత్నాలు వీళ్ళు చేశారు. తాటాకి చెప్పులకి భయపడే వ్యక్తిని కాదు. నాకున్న ఎజెండా ఏంటంటే నా తెలివి. సో ఆ తెలివిని వీళ్ళు ఇప్పుడు డైరెక్ట్గా మత విద్వేషం అని నేను అలా కొడుతూ ఉంటే వీళ్ళు అయిపోతుంది, ఒక 4-5 వీడియోల్లో అయిపోతుంది. సో దానికి తోడు ఈ రేపుడు అనేది
స్త్రీ స్వేచ్ఛ అనేది కూడా అది కూడా ప్రజల సమాజంలో ఇంపార్టెంట్. ఇక్కడ స్త్రీ స్వేచ్ఛ ఎవరి మీద ఆధారపడింది? మగవాడి బిహేవియర్ మీద ఆధారపడింది. స్వేచ్ఛ ఎవరితో కావాలనుకుంటున్నారు? మగవారు సొసైటీతో కావాలనుకుంటున్నారు, అంతే కదా. సో ఇదంతా పక్కన పెడితే ఈ మత విద్వేషం అనేది యువతని మనసుని టార్గెట్ చేసి దేశం యొక్క అంటే ఇప్పుడు మీరు చూసుకుంటే మత విద్వేషం ఎలా ఉంది అని ఆలోచిస్తే జస్ట్ అన్నీ వదిలేండి. జస్ట్ హోలీ పండగలో ఇద్దరు దళితులు చచ్చిపోయారు. ఒక దళితులేమో ముస్లింల చేతిలో చచ్చిపోయారు, ఓకే. ఒక దళితుడేమో హిందువుల చేతిలో చనిపోయారు, అగ్రవర్ణాల చేతిలో. ఇక్కడ ముస్లింల చేతిలో చనిపోయిన ఎవరైతే ఉన్నారో తరుణ్ అనే అబ్బాయి హైలైట్ అయ్యాడు. అదే హిందువుల చేతిలో చనిపోయిన అబ్బాయి మరి గౌతమ్ ఎవరికి తెలియలేదే, మార్కెట్లోకి రాలేదు. ఇదే మార్కెట్లోకి అయింది. ఇది ఇప్పుడు ఈ కోవాబాన్ ఇష్యూ ఇదంతా ఏంటి అంటే కోవాబాన్ రివర్స్ అయింది. ప్రజలు దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. వీళ్ళ ఎజెండా కోవాబాన్ అనే కాదు, అది ఉమ్ము కలుపుతున్నారు, అది కలుపుతున్నారు, ఇది మత విద్వేషాలు వీళ్ళ ఎజెండా సింపుల్ అండి, మత విద్వేషం అంతే. మత విద్వేషం చేయాలి, పీపుల్ని డిస్టర్బ్ చేయాలి, సమాజంలో ఒక టైప్ ఆఫ్ భయాన్ని వేరే మతాలతో ఉన్నది అని క్రియేట్ చేయాలి. వీళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వీళ్ళు చెప్పే మాటలు వింటే షాక్ అవుతారు. నేను రికార్డ్ చేసుకొని పెట్టుకోవాల్సిన అవసరం లేదు. వీళ్ళు ఏమన్నారంటే హిందూ మతం నాశనం అయిపోతుందన్నా, హిందూ మతాన్ని కబ్జా చేసేస్తున్నారన్నా, మన హిందువులకి స్థలం లేదన్నా, మనం ఎక్కడ బతకాలన్నా, ఇది అరే 100 కోట్ల జనాభా ఉన్నవరా హిందువులు, ఇంక నాశనం అవ్వడం నీకు తెలియదన్నా, కన్వర్టెడ్ అయిపోతానన్నా, లవ్ చేయదన్నా, ఓయమ్మ అసలు వీళ్ళు చెప్పిన విధానాలు అంతా వేరేగా ఉన్నాయి. మేము వీటి కోసమే పోరాడుతున్నా, ఏంటి భారతీయులను కాపాడుతున్నా, మతం అంతరించిపోవడం ఏంట్రా బాబు. 130 దేశాల్లో మన భారతీయులు ఉన్నారు, హిందూ మతం ఉంది, మన దేశం నుంచి వెళ్ళి హిందూ మతాన్ని కాపాడుతున్న దేశాలు ఉన్నాయి రా బాబు. మీరు ఏం మాట్లాడుతున్నారు? మీకు ఏమైనా ఉందా? ఇప్పుడు వీళ్ళు మత విద్వేషం మత ప్రచారం అంటున్నారు. 130 దేశాల్లో హిందూ మతం గుళ్ళు ఉన్నాయి, హిందూ మతం కోసం మాట్లాడుతున్నారు. రోడ్ల మీదకి వెళ్ళి హరే రామ హరే కృష్ణ అని భగవద్గీతను ప్రచారం చేస్తున్నారు. అదే ప్రచారం బైబిల్తో వీళ్ళు రోడ్డు మీద చేస్తే మత విద్వేషం అవుతుంది. మీరు మన దేశంలో బైబిల్తో మాట్లాడితే మత విద్వేషం అవుతుంది. మరి అదే భగవద్గీతని ప్రపంచ దేశాల్లో చేస్తుంటే అది ప్రజాశాంత. ఏదైనా మత ప్రచారం అక్కడ విదేశాల్లో మత ప్రచారం కానీ ఇవన్నీ పట్టించుకోరు. ఎవరి పని వాళ్ళది. ఎక్కువనారని మన దాంట్లో ఎంప్లాయ్మెంట్ అన్ఎంప్లాయ్మెంట్ ఉన్నది కాబట్టి వీళ్ళ మత విద్వేషాలని ఇది పెట్టుకున్నారు. మత విద్వేషాలని ఎంప్లాయ్మెంట్గా ఉద్యోగాల కింద చేసుకున్నారు. ఎంతోమందికి ఫండ్ వస్తుంది. జస్ట్ మీ ఎజెండా పొద్దున్న లేకడం మత విద్వేషాలు, యూట్యూబ్ అంతా చూడడం, మత విద్వేషం రెచ్చగొట్టడం. ఇక్కడ గ్రూప్కి వాట్సాప్ గ్రూప్లు ఏమి ఉండదు. ఒకరు చేస్తే మిగతా వాళ్ళందరూ చేస్తారు, అంతే. సో దీనికోసం నేను ట్రయల్ వేసాను, వీళ్ళకి ఇచ్చాను, తిప్పాను, మొత్తం డేటా అంతా తీసుకున్నాను. ఎజెండా వీళ్ళు ఏమనుకుంటున్నారంటే మత విద్వేషం రెచ్చగొడితే ఓటు బ్యాంక్ సపరేట్ అయిపోతుంది, మనం గెలిచిపోతాం. అదంతా ఎప్పుడు అంటే అభివృద్ధిలో ఉన్నప్పుడు. ఒక $1 40 ఉండేటప్పుడు, తోపుల్లో ఉండేటప్పుడు మొత్తం మట్టగరిపించేసింది దేశాన్ని. మట్టగరిపించేసి అంత సాఫ్ట్వేర్ మొత్తం. ఇప్పుడు మనం ఎటువంటి స్థితిలో ఉన్నామంటే 140 కోట్ల జనాభా దారుణమైన స్థితిలో ఉన్నాం. పొల్యూషన్ నుంచి అన్నీ, స్వచ్ఛ భారత్ అన్నీ ఫెయిల్యూర్ అయిపోయి ఉన్నాయి. ఇప్పుడు ప్రభుత్వం యొక్క స్థితి అర్థం అవ్వట్లేదు. ఆ స్థితితో పాటు వాళ్ళకున్న బ్యాడ్ టైంతో పాటు ఈ మత విద్వేషం అనేది ఇంకా బ్యాడ్ టైం అవుతుంది. అది వాళ్ళు నోటీస్ చేస్తే వాళ్ళకే మంచిది. ఎందుకంటే వీళ్ళు మత విద్వేషం పేరు చెప్పి ఓవర్ అయిపోతున్నారు. ఇక్కడ ఓవర్ అయిపోయే క్రమంలో ఏమవుతుందంటే బచ్చి బూతులు వాడుతున్నారు. నేను బూతులు ఆపేశాను, పిచ్చా ఏంటి? నేను బూతులు ఆపేసి వీళ్ళు బూతులు చూస్తున్నారా మీరు? చిన్న దేవుణ్ణి అక్కడ ఏమన్నామో తెలియకుండా అమ్మ నా బూతులతో వచ్చిపోతున్నారు. అదే డేటా, అదే సమాజానికి చూపించాల్సింది. అదే ఈ మత విద్వేషం ఎంత దారుణంగా ఉంటుంది అన్నది చూపించాలనుకున్నాను, అవేర్నెస్ చేయాలనుకున్నాను. ప్రతి ఇయర్ నేను ఒక సమాజానికి ఉపయోగపడే వాటి మీద చేస్తూ ఉంటాను అవేర్నెస్లో భాగంగా. ఇందులో 1-2 వీడియో అయిపోయింది, అవ్వలేదు అంతే. కానీ అది నిరంతరం లోకేష్ గారు నేను బెట్టింగ్ యాప్స్ మీద చేసేటప్పుడు కొంచెం నిరుత్సాహపడి వెనకం చేద్దామని ఆయనకి ట్వీట్ చేశాను. ఏమని ఇలాగ అవుతుంది అంటే ఆయన ఒక ట్వీట్కి ఆయన రెస్పాండ్ అయ్యారు. బెట్టింగ్ యాప్ల మీద ఇది నిరంతర అవగాహన అవసరం. ఏదో మీడియా ఛానల్లో ఒకరోజు అబ్బమ్మ అంటే కాదు, ఇది నిరంతరం. ఇప్పుడు తెల్లారులు మనం బెట్టింగ్ యాప్ చేసుకుంటే మన ఫుడ్ ఎవరిది, అన్నం ఎవరు పెడతారు? సో ఈ సిస్టమ్ని ఇది తీసుకున్నాం. మనం ఏదైనా చేయాలి అనుకుంటే ఒకరోజుతో చేయకూడదు. ఒక
బుర్రలో జనం యొక్క బుర్రలో ఆలోచన రేకెట్టాలి. ఒక ఆలోచన వచ్చేటప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. సో దీన్ని నేను తీసుకున్నాను. ఇప్పుడు నాతో పాటు ఎంతోమంది ఈ మత విద్వేషాల మీద పోరాడే వాళ్ళు వచ్చారు. నాకు చాలు, నా నా ఎజెండా అనేది నాకు సక్సెస్ అయింది. ఇంకా నేను చేస్తాను. నాకు సర్టెన్ టైంలో నాకు ఒక లైట్ వస్తుంది. ఆ లైట్ తీసుకొని మళ్ళీ నేను నా ట్రావెలింగ్ అది నేను చేస్తాను. ట్రావెలింగ్కి ఏం కంగారు పడిపోకండి. ఇప్పుడు ప్రపంచంలో సగానికి సగం 70% ప్రపంచాన్ని చూపించేశాను. ముచ్చటగా చాలా కష్టపడి చూపించాను. ఎంతోమంది ఇంటికి పరిమితమై తిరగలేని వాళ్ళు, డబ్బు లేని వాళ్ళకి తెలుగులో, అచ్చ తెలుగులో సరదాగా, ఆనందంగా, అందంగా నేను ట్రావెలింగ్ చేసి మీకు చూపించాను. అవన్నీ చూసేశారు. 7 మిలియన్, 8 మిలియన్, 10 మిలియన్, 30 మిలియన్ అంటే 33 కోట్ల మంది దాకా రీచ్ అయ్యి అన్ని వీడియోలు వైరల్ అయ్యాయి. అంతా చూశారు. ఆల్మోస్ట్ 10 బిలియన్ అంటే 1000 కోట్ల వ్యూస్ ఏం చేసుకుంటాం. ఇదంతా చూశారు, అయిపోయింది. మన ఫేమ్కి వాటికి దోకా లేదు. కానీ మనం ఏం చేసినా నిజాయితీగా చేయాలి, నిస్వార్థంగా చేయాలి. నేను ఏ డబ్బులకి అమ్ముడుపోలేదు, ఎవరికి ఏమీ అవ్వదు. కాకపోతే ఇక్కడ వాళ్ళ నా నిస్వార్థాన్ని కూడా నాకేంటంటే అవతల వాళ్ళ నా మీద ఎన్ని బాణాలు వేసినా నాకున్న వరం ఒకటే, దైవం. దండం పెట్టుకొని నిజాయితీ అప్పుడు అవన్నీ నీకు పూలమాలలుగా అయిపోతాయి. నేను అదే చెప్పాను. నీ దగ్గర ఉన్న నిజాయితీ, నీ దగ్గర ఉన్న నీ ధర్మం నిన్ను కాపాడుతుంది. మా అమ్మ ఎప్పుడూ అంటుంటుంది, అన్వేషం నీ టైం బాగాలేదని వాళ్ళంటున్నారు, వీళ్ళంటున్నారు అంటే, అమ్మ ఏదైనా నేను చేసిన దానం ధర్మం నన్ను కాపాడుతుందా లేదా చెప్పు అన్నాను. అదే నీకు శ్రీరామ రక్ష అన్న. నేను చేసిన దాన ధర్మాలే నాకు శ్రీరామ రక్ష. నేను ఎవరిని మోసం చేయలేదు. ఏ సబ్స్క్రైబర్ అయినా మోసం చేశానా? చెక్ మోసం చేయలేదు. మరి సబ్స్క్రైబర్ని మోసం చేయలేనప్పుడు, మరి వాడి కోసం పోరాడుతున్నప్పుడు అర్థం చేసుకోవాలి. డబ్బులు నాకు వస్తుంది. ఇప్పుడు అందుకే ప్రతి కాంట్రవర్సీ ముందు నాకు ఎంత వస్తుందో చూపిస్తాను. ఇప్పుడు డిసెంబర్ మంత్ నేను 12 లక్షలు సంపాదించాను. మరి 12 లక్షలు వస్తున్నప్పుడు మత విద్వేషాల్లో ఏంట్రా అంటే ఇదే. బెట్టింగ్ యాప్లో కూడా సజ్జన సార్ గారికి నేను చూపించేట్టుగా 15 లక్షలు సంపాదిస్తున్నానని నా బ్యాంక్ బ్యాలెన్స్లో నాకు వస్తున్న కరెంట్ ఇన్కమ్ చూశాను. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ప్రజలు కూడా ఆలోచిస్తారు. వాడికి డబ్బులు రాకపోతే ఈ కాంట్రవర్సీ చేస్తున్నారు అనుకోండి. నాకు డబ్బులు వస్తున్నప్పుడు చేస్తున్నాను కదా. నెలకు అప్పుడు 2024లో నెలకి 30 లక్షలు పక్కన పెట్టి బెట్టింగ్ యాప్ల కోసం పోరాడారు. సో ఇది అంతా అది నేను చేసే పోరాటం వాళ్ళకి అర్థమైతే చాలు, ఎస్ మేము ఉన్నాము. ఎందుకంటే అందరూ అక్కర్లేదు. గంగి గోపోలు ఇది గరిటెదైనా చాలు అని అన్నట్లు తలుకు బెలుకు రాళ్ళు తట్టడేలా ఒక వజ్రం, నికాసైన వజ్రం ఒకటి నాకు 70 లక్షల మంది అన్నారు ఫాలోవర్స్. వీళ్ళంతా అసలు మంచి స్టఫ్ ఉన్న హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్. నాంబేషన్ గాలతో మనకు పని లేదు. ఎందుకంటే విద్య లేనివాడు ఎంత పసు, వాడికి ఏం చెప్పినా చెవిటోడు చెవులో శంఖం వదినాడు, వాడు వెండు అర్థం చేసుకునే స్తోమత లేదు. కానీ నేను అర్థమయ్యేటట్లు సామాన్య మానవుడితో పాటు హైలేజ్. ఈ మత విద్వేషం అనేది భారతదేశాన్ని ఎంత, ఇప్పుడు తెల్లారు లెగిస్తే నువ్వు హిందూ ముస్లిం కొట్టుకుంటూ ఉంటే దేశం ముందుకు ఎలా వెళ్తుంది? సింపుల్ లాజిక్. ఇప్పుడు వీ స్టాండ్ ఇజ్రాయిల్ అన్నారు, వీ స్టాండ్ ఇరాన్ అని అన్నారు. అదే పర్సన్స్ అదే స్టాండ్లో నిలబడలేదా గ్యాస్ లైన్ కోసం, గ్యాస్ బండ్ల కోసం? సో ఇక్కడ దేశం యొక్క స్థితిగతుల్ని మనం జనానికి వాడుక భాషలో అర్థం చేయాలి. ఇట్ విల్ టేక్ ఎ టైం. మనం ఏదైనా స్టఫ్ చేసేటప్పుడు అవతల సైడ్ దారి ఎక్కువ ఉంది అంటే అర్థం చేసుకో అది ఎంత డ్యామేజ్లో ఉందో. బెట్టింగ్ యాప్ చేసేటప్పుడు అంతమంది దాడి చేసినా నా దగ్గర స్టఫ్ ఉంది కాబట్టి నేను ముందుకు తీసుకెళ్ళగలుగుతాను యుద్ధాన్ని. ఇప్పుడు కూడా అవతలు ఇంకా ఎక్కువ ఉంది. దీనికి బెట్టింగ్ యాప్ అనేది చిన్నది, సూక్ష్మంలో మోక్షం. కానీ ఈ మత విద్వేషాల ఘర్షణ అనేది అసలు అనంతం. అది అసలు దాని వెనకతల నెట్వర్కింగ్ ఏంటి, దానికి గేమ్ ఎజెండా ఏంటి, యువత మనసులో సింపుల్ విషబీజం నాటాలి. అది వేరే మతాల మీద అదే ఎజెండా. యువతకి అది చాలా దూరంగా ఉండాలి. సో దీనికోసం నేను రాబోయే రోజుల్లో గవర్నమెంట్స్కి వాటికి నేను చాలా ఫీడ్బ్యాక్ అన్నీ పెట్టాను. ఇట్ విల్ టేక్ ఎ టైం. ఏది మన బెట్టింగ్ యాప్స్ కోసం 6 సంవత్సరాలు పోరాడితే రిజల్ట్ మొన్న. కానీ మత విద్వేషాల మీద అంటే నేను ఎంచుకున్న విధానం ఏంటంటే గవర్నమెంట్కి డేటాతో సహా సబ్మిట్ చేసి దీని మీద ఒక చట్టం తేవాలి. అండ్ ఈ యువత మైండ్లో ఈ మత విద్వేషం రెచ్చగొడుతున్న బ్యాచ్, వీళ్ళ ఫండింగ్ చేస్తున్న బ్యాచ్ని హైలైట్ చేసి ఈ ఇన్స్టాగ్రామ్ అనేది సర్టెన్ ఏజ్ పీపుల్కి మనం అలొకేట్ చేయాలి. సర్టెన్ ఏజ్ పీపుల్ నాట్ అలొకేటెడ్ చేసేసి అది చేస్తే ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్, వాట్సాప్ ఇవన్నీ ఇంపార్టెంట్. అది ఎడ్యుకేటెడ్ కోసం.
సో అది సో దాన్ని వీళ్ళు ఈ యువతని మెయిన్ ఈ ఎందుకంటే దేశానికి వెన్నుముకబ్బా వాళ్ళు ఉంటేనే మన దేశం ఈ ఆల్ఫా ఈ జెంజీ అనే జనరేషను దేశానికి 2 కళ్ళు మనం దాన్ని వాళ్ళని గైడ్ చేసి మనం కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటే దేశం సస్యశ్యామలంగా అవుతుంది. కానీ మనకి ఆ దురదృష్టం ఏంటంటే మత విద్వేషం పక్కన పెడితే ఏఐ మనం చాలా దెబ్బ కొట్టింది. ఎంతగా దెబ్బ కొట్టిందంటే తేరుకోలేని దెబ్బ ఏఐ అనేది, ఈ యాంథ్రోపిక్ అనేది. ఏఐ దెబ్బ కొడుతుందంటే చైనా ఇంకో దెబ్బ కొడుతుంది, అదే హ్యూమనాయిడ్ రోబో. హ్యూమనాయిడ్ రోబో అంటే మానవుని రీప్లేస్ చేయడం, మరి 140 కోట్ల జనాభా ఉన్న మనం ఏమైపోతాం? చైనాకి ఆ ప్రాబ్లం లేదు, ఎందుకంటే చైనా ఆల్రెడీ వెల్ డెవలప్డ్, 100 సంవత్సరాలు అడ్వాన్స్లో ఉన్నారు. వాళ్ళు దగ్గర డబ్బు ఉంది, ఆ డబ్బుతో తింటారు, వాళ్ళ సోర్సెస్ అన్నీ ఉన్నాయి. మన కళ కాదు, ప్రతీదీ మనం డిపెండ్ అయ్యి, ప్రతీదీ మనం ఒకళ్ళ మీద ఆధారపడి ఉన్నాం. ఓకే, సో అదనమాట. ఆ సిచ్యువేషన్లో మనం ఉన్నప్పుడు దేశాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంటుంది. నేను ఒక ఎన్సీసీ స్టూడెంట్ని, నేను ట్యాక్స్ పేయర్ని, దేశద్రోహిని కాదు, నేను ట్యాక్స్ పేయర్ని. సో ఇంత ట్యాక్స్ పే అంత నిజాయితీగా ఉండడానికి గల కారణం నేను కొడతాను కాబట్టి అంత నిజాయితీగా ఉంటాను. ఎందుకంటే ఎంత నిజాయితీగా ఉన్నా చిన్న బొక్కలు నెతుకుతారు మన వాళ్ళు. సో ఆ బొక్కలు నెతుకుతారని చెప్పి నేను అంత నిజాయితీగా ఉండడానికి వెళ్ళకాను. నువ్వు నెతికినా కూడా దొరకని మచ్చలైన చంద్రుడిని కానీ మచ్చలు పెడతారు. ఆ పెట్టుడు మచ్చే పుట్టుమచ్చే కదా. ఎంత పెట్టుమచ్చ పెట్టినా అది కొన్ని రోజులకు తిరిగిపోతుంది. జనం అన్న వాళ్ళకి అర్థం అవుతుంది కదా, ఈజ్ డన్, మన కోసమే పోరాడుతున్నారా, మత విద్వేషాల వల్ల ఎంత అన్యాయం జరుగుతుంది, ప్రాణాలు పోతున్నాయి, ఈజీగా ప్రారంభిస్తే. మతం మత్తులో ఉన్నప్పుడు నువ్వు ఏం చెప్పినా రామ అన్న బూతుగా ఉంటుంది, అల్లా అన్న బూతుగా ఉంటుంది, నువ్వు జీసస్ అన్న బూతుగానే కనబడుతుంది. సో ఈ మత విద్వేషం అంత దారుణం. మతం మత్తులో నేను చాలా దేశాలు చూశాను కదా, మన దేశం ఉండడం అనేది నాకు నచ్చలేదు. దాన్ని ఎలాగైనా ముందు మనం యువతని తప్పిస్తే సగం పోతుంది. అందుకే నేను ఇన్స్టాగ్రామ్లో అంత యాక్టివ్గా ఉండడానికి కారణం. యూట్యూబ్లో అంత మత విద్వేషాలకి యూట్యూబ్ ఒప్పుకోదు, కానీ ఇన్స్టాగ్రామ్ ఆ ఫేస్బుక్లో హైలైట్గా ఉందో నేను అందులో యాక్టివ్గా ఉన్నాను. మీరు చూసుకుంటే ఈ గడిచిన 3 నెలల్లో జనవరి, ఫిబ్రవరి, మార్చి 3 నెలల్లో 1000 వీడియోలు అప్లోడ్ చేసాను. చెక్ చేసుకుని 1000 వీడియోస్, ఒక్కటే లెక్క కూడా తగ్గదు, చెక్ చేయండి. సో ఎందుకంటే మనం మాట్లాడి జనాల్ని ఎప్పటికప్పుడు ప్రతిరోజు మనం అవేర్నెస్ చేయగలిగితే బాబో ఇంత దారుణం జరుగుతుంది దేశంలోని, మన దేశాన్ని మనం కాపాడుకోవాల్సింది బాధ్యత మన అందరిదే ఉంది అని చెప్పి చూస్తున్నారు. ఇంకో మెయిన్ ఈ టీనేజ్ని ఏవైతే ఉన్నారో వాళ్ళని ఏఐ సైడ్ మళ్ళించాలి. సో దానికోసం నేను చాలా చేస్తున్నాను. నేను చేస్తుంటే దేశం కోసం, ధర్మం కోసం. అది పక్కన పెడితే యువత యొక్క భవిష్యత్తు కోసం, దేశం కోసం, ధర్మం కోసం మాట్లాడే వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళ స్వార్థ బుద్ధితో ఉన్నారు. కానీ దేశం కోసం, ధర్మం కోసం పక్కన పెడితే యువత భవిష్యత్తు కోసం ఆలోచించే వాళ్ళు ఎవరు లేరు. ఏ పార్టీ అయినా వస్తున్నారో మత విద్వేషాలు రెచ్చగొట్టుకొని వెళ్ళిపోతున్నారు. పార్టీ కోసం, ప్రభుత్వాల కోసం యువతను వాడుకుంటున్నారు. పాపం వాళ్ళు ఎండ్ ఆఫ్ ద డే పార్టీ జెండా మోయడానికి ఒక హీరోకి బానిసగా అయిపోతున్నారు. సో నా బాధను అర్థం చేసుకున్న కొంతమంది యువతైనా ముందుకు వస్తే కనుక దేశాన్ని మనం కాపాడగలుగుతూ ఉంటాం. నేను బూతులు అనే కాన్సెప్ట్ అడ్డు వస్తుందని చెప్పి ఆ బూతుల్ని నేనే తొలగించాను. ఇప్పుడు నువ్వు నాలో తప్పు ఏమి ఎంచుతావు? ఫస్ట్ నేను ఒకటే అడుగుతున్నాను, నువ్వు తప్పు ఎంచడానికి నా దగ్గర లేవు. 99కి 100కి 99 గుడ్ మార్క్స్ ఉన్నాయి. ఆ ఒక్క మార్కుని కూడా సరిదిద్దుకొని కొడతాను. ఇయర్ అంతా కొడుతూనే ఉంటాను, ఎక్కడికి వెళ్ళిపోను, నేను మీతోనే ఉంటాను. మళ్ళీ చెప్తున్నాను, ఈ ఇన్స్టాగ్రామ్ తీయడాలు వేయడాలు, యూట్యూబ్ తీయడాలు వేయడాలు మొత్తం అంతా ఎంగేజ్మెంట్ కోసం. నాకు కావాల్సింది ఎంగేజ్మెంట్. నేను చేస్తున్న మత విద్వేషం ప్రపంచానికి తెలియాలి, ప్రపంచం ఆలోచించాలి, వీడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు అని తెలియడమే నాది లక్ష్యం. మీరు కంగారు పడకండి, ఇన్ ఫ్రంట్ నేను ఉంటాను ప్రజల కోసం. ఈ మత విద్వేషాల మీద ఈ దేశం, మళ్ళీ చెప్తున్నది, ఇది ఒక సెక్యులర్ కంట్రీ. ఈ దేశంలో అందరూ ఉండాలి, ఇది అందరిది, మన అందరిది. మనం కొట్టుకొని చేస్తే దేశం 100 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతుంది. ఇదే అడ్వాంటేజ్గా చైనా 100 సంవత్సరాలు ముందుకెళ్తుంది. చాలా చాలా దారుణం. సో దాన్ని మనం ప్రజలందరూ ముందుకు తీసుకెళ్ళాలి. ఇక్కడ కమెంట్స్, బాట్లు, ఫేక్ కమెంట్లు ఎంతో ఉంది. ఇది ఒక వ్యాపారం, కొన్ని వేల కోట్ల వ్యాపారం ఈ మత విద్వేషం. మన దేశంలో సైంటిస్టులు కన్నా సన్నాసులు ఎక్కువ మంది ఉన్నారు. సన్నాసులు, దొంగబాబాలు దేశంలో రాజ్యం వెళ్తున్నారు. మీకు కావాల్సిన శక్తి. సైంటిస్టులు జైల్లో ఉన్నారు, సైంటిస్టులు చదువుకున్న వాళ్ళు, ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, గొప్ప వాళ్ళు జైల్లో ఉన్నారు. రోజు దేవుళ్ళు తిట్టేవాళ్ళు, అన్యాయం చేసేవాళ్ళు, రేపులు చేసేవాళ్ళు బయటనే ఉన్నారు, హ్యాపీగా తిరుగుతున్నారు. ఇది మన దేశం యొక్క పరిస్థితి. సో యువతని, జంజీని, ఆల్ఫాని మనం కరెక్ట్గా మోల్డ్ చేసి మనం యూటిలైజ్ చేసుకోగలిగితే వాళ్ళే దేశానికి వెన్నెముక. ఐ హోప్ మీకు అర్థమైందో అనుకుంటున్నాను. సో ఈ మత విద్వేషాలు, మత ఘర్షణలు తగ్గాలి. దేశం ఎప్పుడు మనం హిందూ ముస్లిం బాయి అనుకున్న సిద్ధాంతం రావాలి. పాపం
వాళ్ళ మెసేజ్లు నాకు పెడుతుంటే ఏడుపు వచ్చింది. నా చిన్నప్పుడు ఇలా లేవు, మేమందరం కలిసే ఉన్నాం. ఇప్పుడు అదే స్నేహితులు, అరే ఇలా ఉందిరా మార్కెట్లో, చాలా అసలు ఈ టీనేజ్ మెయిన్ ఉస్కో అంటే డిస్కోలాగా అయిపోయారట. అసలు అసలు చాలా దారుణంగా ఉందా, బయటికి వెళ్ళలేకపోతున్నాం అని కొందరు మాట్లాడుతుంటే అది కూడా బాధ అనిపించింది. దేశం పరిస్థితి ఇలా ఉందా, అది మరి ఇలా ముదిరిపోకూడదు, ఆదిలోనే మొక్కలోనే తెంచి వేయాలి అని చెప్పి నేను దిగాను. నేను చేస్తూ ఉంటాను, మీతో ఉంటూ ఉంటాను. జై హింద్.